అందరికీ శుభ సాయంత్రం. నా పేరు ప్రదీప్. మా నాన్న పేరు లక్ష్మీనారాయణ. మా అమ్మ పేరు రమణమ్మ. మా నాన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తారు. మా అమ్మ హౌస్ వైఫ్. మా ఊరు పేరు ప్రకాశం జిల్లా కొండేపి మండలం మిట్టపాలెం గ్రామం. బోధి ధర్మాలో కనిగిరి మండలం ప్రకాశం జిల్లాలో 9వ తరగతి చదువుతున్నాను. బోధి ధర్మ పబ్లిక్ స్కూల్. కరస్పాండెంట్ పేరు రవీంద్ర సార్ అండ్ ప్రిన్సిపల్ మేడం పేరు జ్యోతి మ్యామ్. మా స్కూల్ అయితే బాగానే ఉంటుంది. అన్ని స్కూళ్ళల్లో అయితే ధ్యానం ఉండదు, ఈ స్కూల్లోనే ఉంటుంది ధ్యానం. అన్నీ చక్కగా చెప్తారు. స్టాఫ్ ఆల్సో ధ్యానం చేస్తారు. శాకాహారం వాళ్ళందరూ. నేను ధ్యానం చిన్నప్పటి నుంచి చేస్తాను. ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని, చేతులు క్రాస్ చేసుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. నాకైతే నేను మెడిటేషన్ చేసేటప్పుడు కాస్మిక్ ఎనర్జీ వచ్చేటప్పుడు ఒళ్ళు కొంచెం ఏమన్నా పాకినట్టు, కొంచెం నిద్ర వచ్చినట్టు అట్లా వస్తుంది. మా స్కూల్లో హాస్టల్లో ఉంటాను నేను. పొద్దున 5 గంటలకు లేపుతారు. 20 నిమిషాలు మెడిటేషన్ చేపిస్తారు. స్కూల్కి వెళ్ళినాక 15 నిమిషాలు మార్నింగ్ మెడిటేషన్ చేపిస్తారు. ఆఫ్టర్నూన్ 15 మినిట్స్ చేపిస్తారు. స్టడీస్లో అయితే అంతకుముందు తక్కువ మార్కులు వచ్చాయి గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది. వెజిటేరియన్గా నేను ఉన్నాను ఇప్పటికి కూడా. హాస్టల్లో కూడా ఇప్పుడు వెజ్జే ఉంటుంది. స్కూల్ ఆల్సో వెజ్. నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొంచెం లోగా ఉండేది, ఇప్పుడు కొంచెం హైలో ఉంది. దానికి కారణం ధ్యానం. ఇంతకుముందులో ఫియర్గా ఉండేది కొంచెం, ఇప్పుడు ఆ ఫియర్ పోయింది. ఇప్పుడు అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాను. హాస్టల్లో ఫ్రెండ్లీగా ఉంటున్నాను, స్కూల్లో ఫ్రెండ్లీగా ఉంటున్నాను. నాకు ఎవరితో చెప్పినా భయమే లేదు అనిపిస్తుంది. మెమొరీ అయితే బాగానే ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే, ఎవరితోనన్నా టీచర్స్ని క్వశ్చన్స్ అడగాలంటే భయం వేసేది. ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ బోధి ధర్మలో ఉన్న ఆ ఫియర్నెస్ పోయింది. అన్ని క్వశ్చన్లు అడగగలుగుతున్నాను, అందరితో సమానంగా ఉండగలుగుతున్నాను. అది ధ్యానం వలన. నేను పత్రి సార్ని 10 టైమ్స్ కలిశాను కడతాల్లో. నేను ఒకరోజు ధ్యానం చేసేటప్పుడు మా అక్క, మా బావ వాళ్ళతో ధ్యానం చేసేటప్పుడు మేము గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నాము. నేను మెడిటేషన్ చేసేటప్పుడు నా చుట్టూ కొంచెం హాస్టల్ మాస్టర్స్ గాడ్స్ చుట్టూ కూర్చొని ఉన్నట్టు ఉన్నింది. వాళ్ళు చుట్టూ కూర్చున్నప్పుడు నన్ను అడిగారు, నువ్వెవరో మాకు తెలుసు, నేనెవరో మీకు తెలియము అని కంటిన్యూ చేశారు. మేము మా ఇంటి పైన పిరమిడ్ కట్టించాము 12x12. మా అమ్మ, నాన్న, నేను, మా అక్క, మా బావ తయారు చేశారు. మేము వాటికి హెల్ప్ చేశాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాన్ వెజ్ తినకండి, ఓన్లీ వెజ్జే తినండి. ధ్యానం చేయండి అండ్ ధ్యానం చేపించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసికి అండ్ పత్రిజీకి, పిఎస్ఎస్ఎంకి నా ధన్యవాదాలు.